నమస్కారం పిల్లలు అందరు బాగున్నారు కదా. ఇంట్లో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఇంటి దగ్గర ఉండండి. మాస్క్ ధరించండి తప్పనిసరిగా. మనం 10వ తరగతి పాఠం 10వ తరగతి తెలుగు పాఠం చెప్పుకోబోతున్నాం. 10వ తరగతిలో 3వ పాఠమైన వీర తెలంగాణ చెప్పుకోబోతున్నాం. వీర తెలంగాణ రచయిత కవి రచయిత దశరథి కృష్ణమాచార్య రచించింది. వీర తెలంగాణ పాఠం పేరు వినగానే మీకు ఏం స్ఫురిస్తుంది? ఏమాత్రం కలుగుతుంది? వీరత్వం కలిగిన తెలంగాణ. తెలంగాణ ప్రజలు విజయం సాధించారంట. ఎవరిపై విజయం సాధించారు ఈ పాఠంలో మనం చెప్తున్నాం. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దాశరథి కృష్ణమాచార్య వీర తెలంగాణ అని చెప్పి మనం పాఠం పేరు చెప్తున్నాం. ఎలా విజయం సాధించాలి, ఎవరిపైన విజయం సాధించారో మనం చెప్తున్నాం. ముఖ్యంగా మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది భారతదేశానికి అనగానే ఏం చెప్తారు మీరు? 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని మనం చెప్తాము. కానీ తెలంగాణ ప్రజలకి స్వతంత్రం రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు? భారతదేశానికి అంతరికి వచ్చిన తర్వాత తెలంగాణకి ఎందుకు రాలేదు సార్? అదేమన్నా సపరేటా అని చెప్పి మీరు అనొచ్చు. కానీ ఇది సపరేట్గానే ఉండిపోయింది. హైదరాబాద్ రాష్ట్రం ఒక సంస్థానంగా ఉండిపోయింది. హైదరాబాద్ సంస్థానంతో పాటు ఇంకా 5 సంస్థానాలకు స్వతంత్రం ఇవ్వలేదు. అక్కడ ఉండే రాజుకే అధికారం ఇచ్చారు. మీరు వీలైతే భారతదేశంలో ఉండండి, లేకపోతే పాకిస్తాన్లో ఉండండి, పాకిస్తాన్లో కలుపుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ నిజాం రాజు ముస్లిం రాజు కాబట్టి అతను పాకిస్తాన్లో కలుపుదామని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి తెలంగాణ ప్రజలు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు నిజాం రాజు యొక్క దౌర్జన్యాన్ని, అకృత్యాన్ని, అరాచకత్వాన్ని అన్నీ ఎదుర్కొని చూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ రైతాంగ పోరాటం అని, సాయుధ రైతాంగ పోరాటం అని చాలా పోరాటాలు వస్తున్నాయి. నిజాం రాజును ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రజలందరూ అందరూ సన్నద్ధమయ్యారు. చిన్న చితక, ముసలి ముతక అని తేడా లేకుండా అందరూ తెలంగాణ ప్రజలందరూ నిజాం రాజు పైన యుద్ధం చేయడానికి వాళ్ళు సన్నద్ధమవుతున్నారు. ఆ సమయంలోనే తెలంగాణకి స్వతంత్రం రాలేదు. నిజాం యొక్క కబంధాస్థానంలో ఉండిపోయారు ప్రజలందరూ. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంమంత్రిగా ఉండేవాడు. అతడు చేసిన ఒక పెద్ద చర్య వల్ల, పోలీస్ చర్య వల్ల నిజాం రాజు పైన, రజాకార్ల పైన ఒక యుద్ధాన్ని ప్రకటించాడు. నిజాం రాజు పైన, రజాకార్ల పైన యుద్ధాన్ని ప్రకటించాడు. ఏమని? పోలీస్ చర్య అని చెప్పి హైదరాబాద్ పైన, రజాకార్ల పైన యుద్ధం ప్రకటించాడు. అప్పుడు మనకి స్వతంత్రం వచ్చింది. అంటే నిజాం రాజు నుంచి విముక్తి వచ్చింది. 1948 సెప్టెంబర్ 15వ తారీఖు తెలంగాణకు నిజాం రాజు నుంచి విముక్తి వచ్చింది. అప్పుడు తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలోనే ఈ పద్యం దాశరథి కృష్ణమాచార్య మనం విజయం సాధించాము, తెలంగాణ ప్రజలందరూ ఇక్కడ విజయం సాధించారు, రైతులందరూ విజయం సాధించారు అని చెప్పి తెలంగాణ ప్రజలందరినీ ప్రశంసిస్తూ, కీర్తిస్తూ, తెలంగాణ గొప్పతనాన్ని చెప్తూ మనకు వీర తెలంగాణ అనే పాఠంలో దాశరథి కృష్ణమాచార్య గారు మనకి పద్యాలు చెప్పాడు. తెలంగాణ ప్రజలు నిజాం రాజు నుంచి విజయం సాధించి విముక్తి పొందారు. చదవండి, ఆలోచించి చెప్పండి. తెలుగు గుండెల బిగువు తెరిపింది తెలంగాణ, తెలుగు జోధుల తెగువ చూపించి తెలంగాణ దేశానికే ముందు నిలిచిందిరా, తెలంగాణ దేశానికే పేరు తెచ్చిందిరా. పరాన్న బుక్కులకు పక్కలో బల్లెమై దేశద్రోహులకింక తావులేదని చాటి డంకా బజాయించరా, తెలంగాణ దౌర్జన్యమెదిరించరా. డంకా బజాయించరా, తెలంగాణ దౌర్జన్యమెదిరించరా. జేబేరి మోగించరా, తెలంగాణ జేము రైతుల కందెరా. గేయాన్ని చదువుకున్నాం కదమ్మా. పక్కనే ప్రశ్నలు ఉన్నాయి, ఒకసారి పరిశీలిద్దాం. ఈ గేయాన్ని రాసింది ఎవరు రాశారు? కొత్తపల్లి రంగారావు గారు రాశారు. తెలంగాణ పోరాట పాఠాల నుంచి మనం తీసుకున్నాం. ఈ గేయం దేని గురించి తెలుపుతుంది? దేని గురించి తెలియజేస్తుందమ్మాయి? తెలంగాణ పోరాటం గురించి, రైతుల విజయం గురించి తెలియజేస్తుంది. ఈ గేయాన్ని ఎందుకు రాసి ఉంటాడమ్మా? నిజాం రాజు రజాకార్లచే చేయించిన అరాచకత్వాన్ని,
దౌర్జన్యాన్ని తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఎదుర్కొన్నారు, నాటి విజయాన్ని, తెలంగాణ ప్రజల విజయాన్ని భావితరాలకు తెలియజేయడం కోసము ఈ గేయాన్ని రాసి ఉంటాడు. ఇట్లా తెలంగాణ గురించి రాసిన కవులు రచయితలు ఎవరు, ఎందుకు రచనలు చేసి ఉంటారు? ఇట్లా తెలంగాణ గురించి రాసిన కవులు రచయితలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా దాశరథి కృష్ణమాచార్య ఏమన్నాడమ్మా, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి తెలంగాణ మీద తన అభిమానాన్ని ఎలుగెత్తి చాటుకున్నాడు. అలాగే మా నిజాం నవాబు జన్మ జన్మల బూజు అని చెప్పి అతనిపైన తన ఆక్రోశాన్ని, తన కోపాన్ని చూపించాడు. అలాగే కాళోజీ నారాయణరావు గారు, తెలంగాణ అంటేనే గుర్తొచ్చే మొదటి పేరు కాళోజీ, అందుకోసమే అతని జన్మదినాన్ని మనము తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తెలంగాణ తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము. తెలంగాణ గురించి రాసిన కవులు రచయితలు చాలామంది ఉన్నారు. పాకాల యశోదారెడ్డి గారు, సినారే గారు, అలాగే గద్దరు, కోరెడ్డి వెంకన్న, అందశ్రీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు తెలంగాణ కవులు రచయితలు. ఎందుకు రచనలు చేసి ఉంటారు? తెలంగాణ ప్రజలకి స్ఫూర్తి నింపడం కోసము ఎందుకు రచన చేసి ఉంటారమ్మా? వాళ్ళకు ఒక ఉత్తేజాన్ని, ఒక స్ఫూర్తిని కలిగించడం కోసం, తెలంగాణ పోరాటంలో మమేకం అవుతూనే వాళ్ళు కూడా వీళ్ళు రచనలు చేసి ఉంటారు అని చెప్పి ఇక్కడ చెప్పవచ్చు. ఇప్పటి వరకు గేయాన్ని, ప్రశ్నల్ని చదువుకున్నాం కదమ్మా. పాఠం యొక్క నేపథ్యాన్ని, ఉద్దేశాన్ని గురించి తెలుసుకుందాము. నేపథ్యం అంటే విజయం సాధించిన తెలంగాణ కంటే ముందు ఏ విధంగా పోరాటం చేశారో, తెలంగాణ ప్రజలు ఏ విధంగా పోరాటం చేశారో నేపథ్యంలో తెలియజేస్తాము. నేపథ్యం అంటే ఫ్లాష్ బ్యాక్, విజయం కంటే ముందు పోరాటం ఏ విధంగా చేశారనేది మనం చెప్పుకుంటాం. తెలంగాణ వీరుల పురిటిగడ్డ, తెలంగాణ అంటేనే వీరుల పురిటిగడ్డ. ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుది శ్వాస వరకు పోరాడారు. తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎంతోమంది యోధులు తుది శ్వాస వరకు పోరాడారు. ఎవరిపైన పోరాడారు? దుర్మార్గులైన రజాకారుల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ. దుర్మార్గులైన రజాకారుల మీద ఎప్పుడు రణక్షేత్రంగా ఉండేది తెలంగాణ. అంటే ఎప్పుడు ఒక యుద్ధభూమిగా ఉండేది. అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజా సముదాయం తమదైన పద్ధతుల్లో ధిక్కార స్వరం వినిపించింది. అస్తిత్వం అంటే ఇక్కడ ఉనికి, తమ ఉనికి, ఇక్కడ అస్తిత్వ పరిరక్షణ కోసం అని చెప్పి అంటున్నారు. అంటే పోరాటం ఎందుకు వస్తుందమ్మా? ఉన్న వ్యవస్థ సరిగ్గా ప్రజల్ని చూడనప్పుడు తమ హక్కుల కోసం పోరాడమే అస్తిత్వ పోరాటం. తెలంగాణ ఉద్యమం అస్తిత్వ పోరాటం కొరకే, అంటే తమ హక్కుల కోసం పోరాడారు ఇక్కడ. అందుకోసమే ప్రజా సముదాయం అంతా తమదైన పద్ధతుల్లో ధిక్కార స్వరం వినిపించింది. ఆయుధం ధరించి పోరాడిన వారు కొందరైతే అక్షరాయుధంతో పోరాడిన వారు మరికొందరు. ఆయుధంతో కొంతమందితో పోరాటం చేసి విజయం సాధించవచ్చు. కానీ అక్షరాయుధంతో పోరాటం అనగా తాను పోరాటం గురించి కలం పట్టి రచించిన రచనల ద్వారా అది చదివిన వ్యక్తులందరూ ప్రత్యక్ష పోరాటంలో పాల్గొని విజయం సాధించవచ్చు. అందుకోసమే ఏమంటామమ్మా, కత్తి కంటే కలం గొప్పదని, గన్ను కంటే పెన్ను గొప్పదని మన అందరికీ తెలుసు. తెలంగాణ ఇలా అక్షరాయుధంతో పోరాడిన సాహితీ యోధుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమేకమవుతూనే తెలంగాణ ధైర్య సాహసాల్ని పద్యాల్లో ప్రశంసించాడు. దాశరథి తాను ప్రత్యక్షంగా పోరాటం చేస్తూనే తన రచనల ద్వారా తెలంగాణ ప్రజానికాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేశాడు. పాఠం యొక్క నేపథ్యాన్ని చదువుకున్నాం, ఇకపోతే ఉద్దేశం చదువుకుంటాం. ఈ పాఠం చదవడం వల్ల విద్యార్థికి కలిగే లాభాలు: విద్యార్థికి తన ప్రాంతీయాభిమానాన్ని ఏర్పరచుకోవడం, తన ప్రాంతీయ గొప్పతనాన్ని తెలుసుకోవడం, తన ప్రాంతం గురించి మరింత బాధ్యతగా పనిచేయడం, నా ప్రాంతము నాది అనే భావన కలిగించడం, విద్యార్థికి కలిగించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశము. చూడండమ్మా, వీరుల త్యాగాన్ని స్మరించడం, తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడం, స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు తెలుసుకుందాం. ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందింది. చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసిన పద్యాలు ఇవి. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం 1వ సంపుటి రుద్రవీణాలోనిది.
బాగా వివరాల్లో పద్య ప్రక్రియ గురించి చెప్పుకుంటున్నాం. పద్య ప్రక్రియ అంటే మనం చాలా ప్రక్రియలు చెప్పుకున్నాం. కథ, కథానిక, గల్పిక, వ్యాసము, ఇలా చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు పద్య ప్రక్రియ గురించి చెప్పుకుంటున్నాము. పద్య ప్రక్రియ అంటే ఒకదానికోటి ఒక పద్యము అనుబంధంగా ఉంటుంది. ఒక పద్యంతో ఇంకో పద్యం కలిసి ఉంటుంది. శతక పద్యాల్లాగా స్వతంత్రంగా ఉండదు. శతక పద్యం ఏ పద్యానికి ఆ పద్యమే భావం పూర్తిగా ఉంటుంది. కానీ ఈ పద్య ప్రక్రియలో పద్యం ద్వారా ఒక పద్యానికి మరొక పద్యాన్ని అనుబంధంగా ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పద్య ప్రక్రియ గురించి మనం నేర్చుకోవచ్చు. ఇక కవి పరిచయం గురించి తెలుసుకుందాం. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య మహబూబాబాద్ జిల్లాలోని చినగూడులో జన్మించాడు. నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజల్ని చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో అంటే తాను కూడా ప్రజలతో పాటు మమేకమవుతూనే ప్రత్యక్ష పోరాటంలో దిగాడు అని చెప్పి చెప్తున్నాడు. అతను ఒక ఉద్యమ కవి. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బవునో అందాక ఈ భూగోళం అగ్గి పెట్టదానన్నాడు. ఏమనడమ్మా, నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బవునో అందాక ఈ భూగోళంకి అగ్గి పెట్టదా అన్నాడు. అంటే నా పద్యాలు చదివిన వ్యక్తులు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఆ ప్రాంత ప్రజలు తమ హక్కుల కోసం పోరాడతాడు అంటాడు దాశరథి. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలుగోడల మీద రాసిన ధీరుడు. అంటే నిజాం అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అతను జైలు గోడల మీద తన పద్యాలు రాసిన వీరుడు, ధీరుడు అని చెప్పి అతను చెప్పుకుంటాం. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలు మొదలైన కవితా సంపుటాలను, నవమి నాటకాలు, యాత్రాస్మృతి, స్వీయ చరిత్ర వంటి పలు గ్రంథాలు రచించి సినీ గేయ కవిగా ఆనిముత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటలకు సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చిన మహాకవి. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గాలిబ్ గజల్ని అనువదించాడు. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసల్ని పొందాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకుగాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1967, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974లో అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పతాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతో ప్రాచీన పద్యశైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీలి. గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి అతను గాలిబ్ గజల్ను అనువదించాడని చెప్పుకుంటున్నాం. అలాగే ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకులు ఎవరైతే విమర్శ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళ ప్రశంసను కూడా పొందుకున్నాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకుగాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1967లో అందుకున్నాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 74 కూడా అందుకున్నాడు. ఇతన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి. ఇంతకుముందుకు శాసనసభలో ఆస్థాన కవులు ఉండేవారు. ఇతడు మన చివరి ఆస్థాన కవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పి చెప్తున్నాము. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పతాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతో ప్రాచీన పద్యశైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్నాడు. ఆవేశానికి ఇతడు దాశరథి అంటేనే ఆవేశం. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి తను ప్రత్యక్షంగా పోరాటం చేశాడు, ఇటు అక్షరంతో కూడా యుద్ధం చేశాడు అని చెప్పి చెప్తున్నాడు. ప్రాచీన పద్యశైలితోనూ ప్రజల హృదయాన్ని ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీలి ప్రజాకవి అని చెప్పి చెప్పుకోవచ్చు. సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. ఖచ్చితంగా చూసేవారు తక్కువగా ఉంటారు, ఎవరు ఉండరు. కానీ సముద్రం చర్యలు కట్ట దాటం ఎవరు ఉంచలేరు. చర్యలు కట్ట దాటితే ఏమవుతుందమ్మా, సునామీ వస్తుంది, ఎవరు కూడా ప్రాణాలతో ఉండరు, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. కానీ తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామాన్ని, అద్భుతాన్ని ప్రపంచానికి చూపెట్టింది. అంటే వాళ్ళు తమ శక్తి వంచన లేకుండా పోరాడారు నిజాం పైన అని చెప్పి చెప్తున్నాను. ఎవరు ఊహించలేరు. ఎవరు ఊహిస్తారమ్మా చర్యలు కట్ట దాటి సముద్రం సునామీ దగ్గర ఎవరైనా ఉంటారా? సునామీలాగా ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా నిజాం మీద, రజాకార్ల మీద ఉద్యమం చేశారు అని చెప్పి అద్భుతాన్ని చెప్పింది, ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ నేల మీద జరిగిన నిజాం విముక్తి ఉద్యమంలో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగేశారు. ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో విని ఉత్తేజనం కావడానికి ఈ పాఠంలోనికి ప్రయత్నిద్దాం.
ఆ కాలంలో జరిగిన తిరుగుబాటును మనం మళ్ళీ ఒకసారి ఆ కాలంలో ఏ విధంగా జరిగింది ఏంటి అని చెప్పి తెలుసుకునేందుకు ఈ పద్యాలు చదివి మనం ఉత్తేజనం కావడానికి వెళ్దాం ఈ పాఠంలోకి. ఓ తెలంగాణ నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ములి భూతలమెల్ల నొక్కమొగి బొబ్బలు పెట్టినట్లు తోచే. ఓహో తెలవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్క్ ఋక్ప్రీత జలేజసున తరళీకృత దేవ నదీ తరంగముల్. మరొకసారి చదుదామమ్మా. ఓ తెలంగాణ నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ములి భూతలమెల్ల నొక్కమొగి బొబ్బలు పెట్టినట్లు తోచే. ఓహో తెలవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్క్ ఋక్ప్రీత జలేజసున తరళీకృత దేవ నదీ తరంగముల్. ఒకసారి పద్యాన్ని వివరిద్దామమ్మా. ఓ తెలంగాణ అంటే ఓ తెలంగాణమా అని సంబోధిస్తున్నాడు. ఏమని? నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ములు. నీ పెదవులు ప్లస్ పెదవులొత్తిన అంటే నీ పెదవులతో ఊదిన శంఖ, శంఖంలో యొక్క మహారవమ్ములు. మహా అంటే గొప్పనైన, రవము అంటే శబ్దము, అంటే గొప్పదైన శబ్దము. ఇక్కడ గొప్పదైన శబ్దము అని షష్ఠీ తత్పురుష సమాసాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. భూతలమెల్ల నొక్కమొగ్గి బొబ్బలు పెట్టినట్లు తోచే. భూతలమెల్ల, భూతలము ప్లస్ ఎల్లన్ అంటే భూమండలం అంతా. ఒక్కమొగిన్ ఒక్కసారిగా, భూమండలము అంతా ఒక్కసారిగా బొబ్బలు పెట్టినట్లు తోచే. బొబ్బలు అంటే సింహనాదములు. సింహాలు బొబ్బలు పెడతాయి, సింహనాదాలు చేస్తాయి. పెట్టిన ప్లస్ అట్లు అంటే చేసినట్టుగా. తెలంగాణ ప్రజలు సింహనాదం చేసినట్లుగా తోచే అంటే ప్రతిధ్వనించాయి. ఓహో అంటే ఇక్కడ ఆహా అని ఆశ్చర్యార్థకాన్ని చెప్తున్నవి. తెలవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు అనేవి క్రియాపదము. ఇది చివరిలో చెప్పుకుందాము. ఇకపోతే నవోదయార్క్ ఋక్ప్రీత జలేజసున. నవ ప్లస్ ఉదయ, నవోదయ. నవాలో ఆ ప్లస్ ఊ, నవోదయ. ఓ నవోదయ అని ఓ అని చివరిలో వస్తుంది. ఇక్కడ గుణసంధిగా చెప్పుకోవచ్చు. నవ ప్లస్ ఉదయ, నవోదయ అంటే అప్పుడే ఉదయించిన. అర్క సూర్యుని యొక్క, రిక్ అంటే కిరణముల చేత, ప్రీత అంటే తృప్తి పొందిన, తెలియజసున పద్మముల మొగ్గలను అంటే అప్పుడే ఉదయించిన సూర్యుని యొక్క కిరణముల చేత తృప్తి పొందిన పద్మముల మొగ్గలను. తరళీకృత దేవనదీ తరంగముల్. తరళీకృత అంటే చెలించిన. దేవనది ఆకాశగంగా. దేవనది అంటే ఆకాశ గంగా చెప్పుకుంటాం మనం. ఆకాశగంగా యొక్క తరంగముల్ అంటే కెరటాలను. ఒక్కొక్క దిక్కును అంటే ప్రతి దిక్కును అన్ని దిక్కులను తెలవార్చి వేసినవి, తెలవారేటట్లు చేశావి. ఒకసారి భావమంతా ఒకసారి చదువుకుందాం. ఓ తెలంగాణమా నీ పెదవులతో ఊదిన శంఖధ్వనులు ఈ భూమండలం అంతా ఒక్కసారిగా బొబ్బలు పెట్టినట్లు ప్రతిధ్వనించాయి. అప్పుడే ఉదయించిన సూర్యుని కిరణముల చేత ప్రీతి పొందిన లేత పద్మాలను, ఆకాశగంగా తరంగాలను అన్ని దిక్కులను తెరవారేటట్లు చేశాయి. తల్లి నీ ప్రతిభా విశేషములు భూత ప్రేత హస్తములండుల్లెన్ కొన్ని తరాల దాకా. ఇప్పుడు అడ్డులు పోయే సౌధామిని వల్లి పుల్ల విభావలు బ్రతుకు త్రోవలు చూపు కాలములన్ మల్లెన్ స్వచ్ఛతారోజ్వల ప్రథమ సంధ్యాబాను వేధించడిన్. మరొకసారి చదుదామమ్మా. తల్లి నీ ప్రతిభా విశేషములు పూత ప్రేత హస్తములండుల్లెన్ కొన్ని తరాల దాకా. ఇప్పుడు అడ్డులు పోయే సౌధామిని వల్లి పుల్ల విభావలు బ్రతుకు త్రోవలు చూపు కాలములన్ మల్లెన్ స్వచ్ఛతారోజ్వల ప్రథమ సంధ్య బాను వేతించడెన్. చదువుకున్నాం కదమ్మా. ఒకసారి పద్యాన్ని వివరిద్దాం. తల్లి, ఓ తెలంగాణ తల్లి అని ఇక్కడ సంబోధన వాక్యాన్ని చెప్తున్నాడు. నీ ప్రతిభా విశేషములు, నీ ప్రజ్ఞాపాఠవాలు, నీ తెలివితేటలు. ప్రతిభా విశేషములు అంటే నీ పాఠవాలు, నీ తెలివితేటలు. పూత ప్రేత హస్తములండుల్లెన్ కొన్ని తరాల దాకా. ఇక్కడ కొన్ని తరాల దాకా అంటే
మీ మీ నాన్న తరం, మీ తాత తరం, అంతకంటే ముందు తరాల దాకా భూత ప్రేత హస్తములండులెన్. భూత ప్రేతాలు అంటే దయ్యాలు పిచాచాలు అని ఇక్కడ అర్థం కాదు. దయ్యాలు పిచాచాలాగా తెలంగాణ ప్రజల్ని నిజాం రాజు రజాకారులు ఇట్లా పట్టి పీడించారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. హస్తములండులెన్, వారి కబంధ హస్తాల్లో కొన్ని రోజుల వరకు, కొన్ని తరాల వరకు తెలంగాణ ప్రజలు ఇట్లా బాధలు పడుతూనే ఉన్నారు కొన్ని తరాల దాకా. భూత ప్రేత హస్తములను టుల్లెన్, కొన్ని తరాల దాకా. ఇప్పుడు అడ్డులు పోయే, ఇప్పుడు అంటే ఇప్పుడు అడ్డులు పోయే అంటే ఆటంకాలు తొలగిపోయాయి. సౌదామిని వల్లి పుల్ల విభావలు. సౌదామిని వల్లి అంటే తీగల వంటి మెరుపుల యొక్క, పుల్ల అంటే చక్కగా విచ్చుకున్న, విభావలు విభా ప్లస్ ఆవలుల్ అంటే కాంతుల వరుసలు. బ్రతుకు త్రోవల్ బ్రతుకు దారులను, చూపించే కాలమున్ సమయమును మళ్ళీ వచ్చింది. అంటే ఇక్కడ భూత ప్రేతాల లాంటి నిజాం రాజు యొక్క పరిపాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి వచ్చింది అని చెప్పి గొప్పనైన కాంతి వార్సలతో తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. స్వచ్ఛతారోజ్వల ప్రథమ సంధ్య భానువేతించడన్. స్వచ్ఛతర అంటే మిక్కిలి స్వచ్ఛమైన, ఉజ్వల ప్రకాశవంతమైన ప్రథమ సంధ్య ఉదయ సంధ్యాకాలం నందలి భానువు అంటే సూర్యుడు ఏతించడం వస్తున్నాడు. అంటే తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త సూర్యుడు, కొత్త వెలుగులు వస్తున్నాయని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అట్లాగే పద్యాన్ని వివరించాం కదమ్మా, ఒకసారి భావాన్ని కూడా చూద్దాం. అమ్మా తెలంగాణమా, నీ ప్రతిభా విశేషాలు కొన్ని తరాల వరకు భూత ప్రేతాల వంటి దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఆ రోజులు పోయాయి, అడ్డంకులు తొలగాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతి రేఖలు బ్రతుకుదారులు చూపే మంచి కాలం వచ్చింది. స్వచ్ఛమైన కాంతివంతమైన సంధ్యాసూర్యుడు మొదటిసారి ఉదయిస్తున్నాడు. తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి ఇక్కడ కవి తన భావాన్ని వ్యక్తం చేశాడు. 2 పద్యాలు చదువుకున్నాం కదమ్మా, ఇంకా ఆలోచించండి చెప్పండిలో కింద ప్రశ్నలు ఇచ్చాడు, చూద్దాం. ఈ భూమండలం అంతా ఎందుకు ప్రతిధ్వనించిందమ్మా? చెప్తున్నాడు. నీ పెదవులొచ్చిన శంఖ మహారవమ్ములు భూతల మెల్ల నొక్కమొగ్గి బొబ్బలు పెట్టినట్లు తోచి, అంటే పెద్ద సింహనాదం చేసినట్టుగా తెలంగాణ ప్రజలు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఎందుకు ప్రతిధ్వనించింది? నిజాం రాజు యొక్క పీడ విరగడైపోయింది, తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఇక్కడ కవి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కొత్త సూర్యుడు ఉదయిస్తున్నాడు, కొత్త వెలుగులు వచ్చేసాయి తెలంగాణ ప్రజలకి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. మొదటి ప్రశ్న చూశారు కదమ్మా. ఇంకా రెండవ ప్రశ్న, బ్రతుకు త్రోవ చూపే కాలము రావడం అంటే ఏమిటి? బ్రతుకు త్రోవ చూపడం అంటే బ్రతికే కాలం వచ్చింది, తెలంగాణ ప్రజలు బ్రతికే కాలం వచ్చింది. అంటే ఇన్ని రోజులు బ్రతకలేదా అంటే మనుషులుగా బ్రతకలేదు. తెలంగాణ ప్రజల్ని ఎంతో పీడించారు రజాకారులు. ఇటు నిజాం నవాబు ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో రకాలుగా పీడించారు. ఆ పీడన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి వచ్చింది. అందుకోసమే కొత్త బ్రతుకు వస్తుంది, కొత్త సూర్యుడు ఉదయిస్తున్నాడు. కొత్త సూర్యుడు ఉదయిస్తున్నాడంటే మళ్ళీ ఈ సూర్యుడిపై కొత్త సూర్యుడు రావడం కాదు, వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తున్నాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. కొత్త సూర్యుడు ఉదయిస్తున్నాడు, బ్రతుకు త్రోవలు చూపు కాలమును అంటే మాకు బ్రతికే కాలం వచ్చింది. అంటే ఇన్ని రోజులు వాళ్ళు బ్రతకనివ్వలేదు, మనుషులుగా బ్రతకనివ్వకుండా ఎంతో పీడించారు ఇక్కడ తెలంగాణ ప్రజల్ని అని చెప్పి రజాకారులు, నిజాం నవాబు యొక్క పీడ విరగడైపోయిందని చెప్పి ఇక్కడ దాశరథి కృష్ణమాచార్య తన సంతోషాన్ని పద్యాల రూపంలో మనందరికీ భావితరాలకు తెలియజేశాడు.